నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్. రంగారెడ్డి జిల్లాలో అటల్ మరియు కలాం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మెద్దెల జితేందర్. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ జియాస్. పన్నుల వసూలులో అలసత్వం సహించమన్న పంచాయతీరాజ్ కమిషనర్ విఆర్ కృష్ణతేజ మైలవరపు. జగంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ ద్వారా 1,00,000 మంది ఉద్యోగాలు లభిస్తాయని, ప్రభుత్వం ఇప్పటికే వేలాది టీచర్ పోస్టులతో పాటు 10,600 ప్రభుత్వ ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించిందని పేర్కొన్నారు. అన్ని కేటగిరీల్లో కూడా ఇవ్వాలన్నా సమంజసంగానే ఉంది. కానీ అయితే ఆయన మాట్లాడిందంటే ఒక పరిశ్రమను ఇక్కడ తెచ్చుకోవాలనుకున్నప్పుడు కొన్ని రాయితీలు మనం ఇవ్వకపోయినట్టయితే లక్షల కోట్ల రూపాయలు తెచ్చి పెట్టుబడులు ఎలా పెడతాం? అరే ఇంత అనుభవం ఉండి రిటైర్ అయిపోయి కేంద్ర కార్యదర్శిగా రిటైర్ అయిపోయి ఆయన ఆ రకంగా మాట్లాడేటువంటి ఎవరో ప్రలోభంతో మాట్లాడినటువంటి విధానం నాకైతే అర్థం కావట్లేదు. రాజకీయ నాయకుడు మాట్లాడినట్టు మొట్టమొదటి మాట్లాడేది చూసుకున్నట్టు. ఎందుకంటే నీరు ప్రొవైడ్ చేయాలి, గ్రౌండ్ రూలింగ్ వస్తుంది. అదే 2030 గొత్తులోకి మొత్తం డొమెస్టిక్ పర్పస్కి వచ్చేటటువంటి స్టీల్ అంతా తయారవుతుంది. 2031 గొత్తులో కంప్లీట్ పూర్తి అయిపోతుంది. మెటల్ పరిశ్రమకి అదే ఇప్పుడు ఏదైతే అక్కడ ఉందో స్టీల్ ప్లాంట్కి ఆ రాయితీలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అంటూ రకరకాలుగా ఆయన కొన్ని సూచనలు కూడా చేశాడు. వాళ్ళు చెప్పింది మాట్లాడినా కొన్ని సూచనలు కూడా చేశాడు. దాంట్లో అందులో కొన్నాటిని మనం స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంటుంది. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఎమ్మెల్యే దానం నాగేందర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన సహాయం అందించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. మహేశ్వర్ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన అటల్ అండ్ కలాం క్రికెట్ టోర్నమెంట్ ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మెద్దెల జితేందర్ ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, క్రీడలు క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. అటల్ బిహారీ వాజ్పేయి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలను స్మరించుకుంటూ యువత వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫేజ్ కాలేజ్ ప్రిన్సిపల్ భాస్కర్, బండి సురేందర్ తదితరులు పాల్గొని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. పేజ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు భాస్కర్ గారు, మరి వివిధ కాలేజీల నుంచి విచ్చేసినటువంటి ప్లేయర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అటల్ కలాం అనేది ఒక గొప్ప నాయకుల పేర్లు. అవి నాడు కలాం గారు కలలు కనండి, సాకారం చేసుకోండి అని చెప్పి ఈ భారతదేశానికి మరి ఆయన చేసినటువంటి సేవ, ఒక మిసైల్ మెన్గా ఇస్రోకు ఒక అత్యున్నతమైన టెక్నాలజీని అందించినటువంటి అబ్దుల్ కలాం గారు ఒక గొప్ప నాయకుడు ఉంది. ఇటు ఎడ్యుకేషన్ పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ అన్ని రంగాలలో యువత దూసుకుపోవాల్సింది. దీంట్లో ఈ మధ్యకాలంలో చూస్తే భారతదేశం ప్రతి కప్పుని మనం గెలుచుకుంటున్నాం. మరి అదేవిధంగా స్ఫూర్తిగా మరి ఇక్కడి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాయి వివిధ కాలేజీల నుంచి. మరి గెలుపు అనేది ఎవరో ఒకరు గెలుస్తారు కాబట్టి చక్కగా ఆడి
మరి ఈ టీంకు ఈరోజు చేస్తున్నటువంటి అటల్ కలాం ట్రోఫీని గెలుచుకొని మరి వారు మరి ఒక గొప్ప స్థాయికి ఎదగాలని, జాతీయ స్థాయిలో, లీగ్ స్థాయిలో, మిగతా స్థాయిలలో కూడా ఆడి మరి గొప్ప పేరు తెచ్చుకోవాలని మరి తెలియజేస్తూ, మరి నాకు ఇక్కడ ఆహ్వానించినటువంటి పేజ్ కాలేజ్ ఓనర్ అయినటువంటి భాస్కర్ గారికి మీ అందరికీ అభినందనలు, ములుగు జిల్లాలో వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులకు సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి వసతులు, సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ఇబ్బంది ఉంటే ఆగకూడదు, అర్థమైందా? అదే మీరు ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు కాబట్టి ఇక మీరు ఫాస్ట్గా చేయండి. ఓకే ఓకే, నమస్కారం. రైతు భరోసా ఉంది కదా, అందులో అవుతుంది. అండ కూడా వస్తాయి మళ్ళీ ఆయనకి. సరే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ ఒక 1.5 months పూర్తి, ఈ నెల ఆఖరి ఏప్రిల్ లోపల ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. పైన ఏం కడుతున్నారు? వాటర్ రాగడానికి చేస్తున్నా. మీకు ఎట్లాగో స్లాబ్ పడిపోయింది. ఎన్ని రోజులు అయింది స్లాబ్ పడి? 2 రోజులు అయితే. 2 రోజులు అవుతుందా? ఓకే సార్, పెట్టేస్తే ఇమ్మీడియట్లీ ఫోటో తీస్తాము. 1,40,000 రూపాయలు ఆధారంగా వస్తుంది. ఇక క్లోజ్ మీకు. తర్వాత మీరు దాని మీద ఇంకో రూమ్ కట్టుకుంటారా, ఇంకొకటి చేస్తారా మీ ఇష్టం. ఫస్ట్ ఎన్ని ఇల్లులు మీరు కంప్లీట్ చేస్తే అన్నీ ఎక్స్ట్రా వస్తుంది. మీరు 70 ఇల్లులు కంప్లీట్ చేశారనుకోండి, నెక్స్ట్ విడతలో ఇంకో 70 వస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆనం కళాక్షేత్రంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల పనులపై కమిషనర్ విఆర్ కృష్ణతేజ మైలవరపు సమీక్ష నిర్వహించారు. పంచాయతీల ఆర్థిక బలోపేతానికి పన్నుల వసూలు కీలకమని, లక్ష్య సాధనలో అలసత్వం సహించబోమని హెచ్చరించారు. జిల్లా పంచాయతీ అధికారి శాంతకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికీ 82 కోట్ల పన్నులను వసూలు చేసినట్లు తెలిపారు. కొంచెం స్టాఫ్ ఇబ్బంది వలన మొన్నటి వరకు చాలా ఇబ్బంది పడ్డాం సార్. మొన్న డిఎల్డిఓ మేడం గారు వచ్చి మొన్న డిఎల్డిఓ మేడం గారు వచ్చి సచివాలయ స్టాఫ్ సార్ ఎన్ని సంవత్సరాల నుంచి దీవాంచరులో పనిచేస్తున్నారు మీరు? 1 year నుంచే సార్. మొన్న ఏం చేశారు మీరు? సార్ 1 year నుంచి ఏం చేశారు మీరు? అంటే కలెక్ట్ చేస్తున్నాం సార్, తిరుగుతున్నాం సార్. 1 year నుంచి ఏం కలెక్ట్ చేస్తావు? డిసెంబర్లో అంతా కలెక్ట్ చేసావు, నవంబర్లో అంతా కలెక్ట్ చేసావు, అప్పటి నుంచి ఏం చేసావు సార్? ఇప్పుడు చూసుకోలేదా చూసుకున్న సంగతి? సార్ మొన్న డిఎల్డిఓ మేడం గారు లాస్ట్ వీక్ లోనే గుర్తొచ్చిందా పీడీఓ గారు? సార్ మన డిఎల్డిఓ మేడం గారు వచ్చి మొత్తం సచివాలయ స్టాఫ్ అందరికీ కూడా గట్టిగా చెప్పండి, అందరినీ తిప్పుతున్నారు సార్. మొత్తం అందరూ ఇప్పుడు తిరుగుతున్నారు సార్, మొత్తం ఇప్పుడు కలెక్ట్ అవుతుంది సార్. మాది హౌస్ ట్యాక్స్ 62% అయింది సార్. నాన్ ట్యాక్సెస్ కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది సార్. ఈ 1 weekలో కంప్లీట్ చేస్తాం సార్. వెళ్ళినాగా సార్, అనుకున్నారా? నిద్రపోతున్నారా? చెప్పండి. ఈ నెలలో కలెక్ట్ చేస్తాం సార్. అసలు ఏంటి, అసలు ఎంత వాల్యూ మీది? అసెస్మెంట్ ఎంత టోటల్, ఎంత కలెక్ట్ చేశారు, ఎంత బాకీ ఉంది అది చెప్పడానికి 889 అసెస్మెంట్ సార్. బుక్ క్లోజ్ చేయండి, మీరు క్లోజ్ చేయండి. టోటల్ ట్యాక్స్ అసెస్మెంట్స్ ఎంత మీ దాంట్లో చెప్పండి నాకు. నాన్ ట్యాక్స్ అసెస్మెంట్స్ ఎంత, టోటల్ ఎంత? 3 క్వశ్చన్లు చెప్పండి. టోటల్గా 17.5 సార్. 17.5 సార్ మొత్తం టోటల్ అసెస్మెంట్స్ మీరు చెప్పేది 17 లక్షలు. ఆఫీస్కి పంపించేసేయండి, వేరే ఆల్టర్నేటివ్ని కొండగుంటూరుకి వేసేయండి. ఓకే, రికమెండ్ ఫర్ యాక్షన్. రాజానగరం పంచాయత్ సెక్రటరీ కుత్బుల్లాపూర్ విలేజ్ పరిధిలోని బీరప్ప నగర్, వీరస్వామి నగర్ లో భద్రసాయి నగర్ కాలనీలో గత 6 నెలలుగా తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. దీంతో వినయ్ మరియు కాలనీ వాసులు వాటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలుమార్లు అధికారులకు తెలియజేసినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని కోరారు. మాకు వచ్చే సన్నం వస్తుంది, ఒక అర్ధగంట ఇస్తే మాకు సరిపడే నీళ్ళు వస్తే మేము వాడుకుంటాం అన్న. సరే, ఇంకా అదేంటి సార్ నేను చెప్తా. నమస్కారం, నా పేరు వినయ్. మేము కొత్బులాపూర్లో ఉంటాము. కొత్బులాపూర్ విలేజ్, వీరస్వామి నగర్, బీరప్ప నగర్, భద్రసాయి నగర్లో గత 6 నెలలుగా ఉన్న ఈ వాటర్ సమస్య గురించి మేము నిరంతరం 6 నెలల నుంచి నిరంతరం ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఇచ్చిన నెక్స్ట్ డేకే అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండానే సాల్ట్ అని చెప్పి ఆన్లైన్లో అప్డేట్ చేస్తారు. ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి
మా ప్రాబ్లం వచ్చేసి లో వాటర్ ప్రెషర్ నుంచి ఈ ప్రాబ్లం నుంచి సఫర్ అవుతున్నాం. మేము వీళ్ళకి ఫోన్ చేస్తే నో యూర్ ఆఫీసర్ అని వీళ్ళ పేరు ఉంటుంది, వీళ్ళ నంబర్ ఉంటుంది. లో ప్రెషర్లో వస్తుంది. ఒక 4-5 బకెట్లు నిండగానే మాకు వాటర్ పైప్ లైన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ 6 నెలల నుంచి ఇబ్బంది అవుతుంది. అసలు ఎందుకు ఇట్లా ఇబ్బంది అవుతుంది అంటే మేము కొద్దిలాపూర్ మెయిన్ రోడ్ మీద ఉంటాము. ఇది 30 ఏళ్ళ పైప్ లైన్ రస్ట్ వచ్చిందేమో అని మేమే ఒక అంచనాకు వచ్చేసి ఇది ఈ రస్ట్ వల్ల ఇండర్ సెక్రటరీతో సైన్ కానీ ఏదైనా ఆథరైజేషన్ తీసుకుంటారా, మీరు అప్పుడు సిల్ట్ పెడుతున్నారు. నెక్స్ట్ డేకి డ్రై అయినాక నెక్స్ట్ డేకి తీయాలి, 1 or 2 డేస్లో తీయాలి. వారం రోడ్ల మీద ఉంటుంది. మీరు కావాలంటే మీకు చాలా ఫొటోస్ ఆన్లైన్లో కూడా మీకు దర్శనం ఇస్తాయి. దీని గురించి అడుగుతున్నాం. మేము ఈ ప్రాబ్లం 1 వీక్లో సాల్వ్ కాకపోతే, మా లోడ్ వాటర్ ప్రెషర్ ప్రాబ్లం ఈ 4 కాలనీలకు, కొద్దిరాపుల్ విలేజ్గా 3 కాలనీలకు సాల్వ్ కాకపోతే నెక్స్ట్ ప్రజావాణి రోజు భారీ ఎత్తున ఇక్కడ మేము ధర్నాకు సిద్ధమై ఉన్నాం. పటాన్ చెరువు ప్రాంతంలో శుభక్షేత్ర కంపెనీ పేరిట సుమారు 32 మందిని 5 లక్షల చొప్పున డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నెలకు 25,000 క్యాష్ బ్యాక్, స్థలం మరియు బీమా ఇస్తామని నమ్మబలికినట్లు బాధితులు తెలిపారు. ఇప్పటి వరకు 1 నెల మాత్రమే డబ్బు ఇచ్చి మిగతా చెల్లింపులు చేయలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంలో గోకుల నందన ఇన్ఫా యజమాని రమావత్ మధుకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఘటనపై బాధితులు పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో హేమాకాంత్ రెడ్డి, బండి శివకుమార్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. హేమాకాంత్ సార్ మీటింగ్ పెట్టిరు, ఇంట్లో మాకు తీసుకుపోయారు. ఇంట్లో మీటింగ్ పెట్టిన తర్వాత మాకు ఆలోచనలో వచ్చి సరే ఇట్లా 25,000 వస్తాయి, ప్లాట్ కూడా వస్తుంది, 42 నెలలు, ముందు 62 నెలలు అన్నారు, తర్వాత 42 నెలలు అన్నారు. అట్లా కూడా నమ్మి మేము మీటింగ్లు అన్నీ చేసి మాకు అందాక ఎక్కడెక్కడ మీటింగ్ జ్యోతి మేడం, సంతోష్ సార్. ఇప్పుడు మాకు డబ్బులకు కూడా మా ఇంటికి వచ్చింది వాళ్ళిద్దరే, మేము ఇచ్చింది కూడా వాళ్ళిద్దరికి. వాళ్ళు తీసుకుపోయి ఇచ్చింది హేమాకాంత్. కాబట్టి వాళ్ళు ఎక్కడ తిరిగినా మేము అక్కడ తిరగాలి కదా సార్. కంపల్సరీ మాత్రం పైసలు మేము వీళ్ళకి ఇచ్చినాం. సార్ అయితే ఇప్పుడు ఫరార్లో ఉన్నాడు. ఇంటికి మేము పోయినాం, 2 సార్లు పోతే కూడా మేము మాత్రం మాకు తెలియదు సార్. మాకు కానీ 100 గజాల స్థలం వస్తుంది, 25,000 రూపాయలు వస్తాయి మాకు అన్నట్టు మేము ఆశతో పెట్టినాం సార్. ఇంత మోసం చేసిన మధ్యలో మా డబ్బు మాకు ఇప్పిస్తే చాలు సార్. మాకు నుంచి ఒక వెస్టీజ్ అన్న వ్యాపారం మొదలుపెట్టి హేమాకాంత్ సార్కి నేను కలిసి 7 సంవత్సరాలు జర్నీ చేశాం. ఆయన చెప్పిన ప్రకారం మనం ఏంటంటే ఇలాగా పేరు అని ఉంది, ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇది అయితే మనకి ఇచ్చారనమాట. బట్ ఇప్పుడు 6 నెలలు అవుతుంది, పరిస్థితి ఘోరంగా ఉంది. బట్ హేమాకాంత్ సార్ ఎక్కడున్నా కూడా మనకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. డబ్బులు ఎక్కువగా వస్తాయి, ల్యాండ్ ఇస్తాము, రిటర్న్ ఇస్తాము డబ్బులు అని చెప్పేసి శుభక్షేత్రాన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి. ఎప్పుడు ఇచ్చారు? 10 days అవుతుంది సార్. ఎంత కట్టింటే పైసలు? మేము 2.5 కోట్లు కట్టాం సార్. ఒక్కొక్కరు ఎంత కట్టింది? అది సార్ మా బాధ. అది ఆయన చేసుకున్న పబ్లిసిటీ. మాకు మంగ్లీ పేరు చెప్పలేదు, మేము ఆమె చూడలేము, ఎప్పుడు ఆమెతో మాట్లాడలేము, ఆమెతో మాకు ఎలాంటి సంబంధం, కాంటాక్ట్స్ లేవు. దానిలో ఉండి ఏదేదో చెప్తున్నాడు, లాయర్ అంటున్నాడు, మంగ్లీ అంటున్నాడు, ఆయనకు వచ్చిన వీడియోలు పెట్టుకుంటున్నాడు, ఎందుకు ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి. కానీ మేము అక్షరాల డబ్బులు హేమాకాంత్ రెడ్డికి ఇచ్చినాము. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో బీసీలకు అన్యాయం చేసిందని తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు విమర్శించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ బీసీలకు బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి 50,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను చేతవంతనం చేసి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాలగొని బాలరాజ్ గౌడ్, విజయ్ కుమార్, వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 20న నిరాహార దీక్ష పెట్టాం ఇందిరాబాద్ లో. ఈ రోజు మళ్ళీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినాం. కనీసం మేము చేస్తున్నటువంటి ధర్నాలు, అదేవిధంగా మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి అవన్నీ కన్సిడర్ చేసి బడ్జెట్ లో మాకేమన్నా న్యాయం చేస్తారని చెప్పి మేము ఆలోచిస్తే, మేము ఏమీ చెయ్యం, మీరు ఏం చేస్తే అది చేసుకోకండి, మేము మాత్రం ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేమని చెప్పేసి బరిదగించి బడ్జెట్ పెట్టింది. ఈ బడ్జెట్ అంటే సమతుల్య బడ్జెట్, ఇంక్లూడ్ బడ్జెట్. అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాల 4 నెలల నుంచి ఈ రాష్ట్రంలో పాలనలో. ఇకపోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ మనం చూద్దాం. మొదలు బీఆర్ఎస్ గవర్నమెంట్ 2014 నుంచి 23 వరకు 44,973 లక్షల కోట్లు బడ్జెట్ అలొకేషన్ అయింది. ఈ సంవత్సరం 3,24,000 కోట్ల బడ్జెట్. మొత్తం 12 బడ్జెట్లు కూడితే 23.70. బీసీల బడ్జెట్ 88% పెట్టుకుంది. మరి మా సొమ్ము ఎందుకు మీరు ఖర్చు పెడతలే బీసీలకు అంటే? బీసీలు అడగరు, బీసీలకు ఇవ్వకపోయినా నడుస్తుంది. కానీ బీసీలు ఓటర్లు తప్ప మనుషులు కాదు.
బీసీలను బిచ్చగాలు చేయాలి, వాళ్ళు అడుక్కొని తిని మేము వేసే ఎంగిల్ మెతుకుల మీద బతకాలి. ఇదే కదా మీ ఆలోచన. అదే క్షయవ్యాధి నివారణ దినోత్సవ సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో టీబీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి నుంచి అమర్చంద్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం అవగాహన సమావేశం చేపట్టారు. ఈ సందర్భంగా టీబీ వ్యాధి లక్షణాలు, వ్యాప్తి, నివారణ చర్యలపై ప్రజలకు వివరించారు. ఆసుపత్రి నుండి జెండా ద్వారా మరియు అమర్చంద్ కళ్యాణ మండపంకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రజల్లో అవగాహన కల్పించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ టీబీని అంతమొందించాలని ప్రపంచవ్యాప్తంగా 2030 వరకు టార్గెట్ పెట్టుకున్నారు. దానిలో భాగంగా మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము టీబీని నివారించడానికి ఇక్కడ తగినన్ని చర్యలు తీసుకుంటున్నాము. మీకు తెలుసు, టీబీ అనేది మిగతా వ్యాధుల్లా అనే ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. ఎవరికైతే 2 వారాలకు మించి దగ్గు ఉంటుందో, ఎవరికైతే జ్వరం వస్తుందో, తర్వాత ఎవరికైతే బరువు తగ్గిపోతారో, ఎవరికైతే ఆకలి తగ్గిపోతుందో ఒకటి సప్లై చేసి ఈ పేషెంట్లకు అందించడం జరుగుతుంది. లాస్ట్ టైం మన జిల్లాలో ఫేజ్ 1లో టీబీ ముక్త భారత్ కింద మేము కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మన జనాభా లక్ష్యం 1,64,795. క్లోజ్ కాంటాక్ట్ టీబీ లేకున్నా కూడా టీబీ ప్రివెంటివ్ థెరపీ అనేటివి కూడా మేము ఇస్తున్నాము. ఒక 6 నెలల పాటు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాలు గమనించండి. టీబీ మీద అవగాహన కల్పించుకోండి. టీబీ పూర్తిగా నయమవుతుంది. టీబీ మీద ఏమైనా అపోహలు ఉంటే వెంటనే తొలగించుకోండి. టీబీని మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. 2 వారాలకు మించి దగ్గుంటే, తర్వాత జ్వరం వస్తుంటే, బరువు తగ్గితే, తర్వాత ఆకలి లేకపోతే దయచేసి ఈ లక్షణాలు గమనించి దగ్గరలో ఉన్నటువంటి ఆరోగ్య కార్యకర్తలు సంప్రదించండి. ఆరోగ్య కేంద్రానికి వెళ్తే మీకు టెస్ట్ చేసి టీబీ నిర్ధారణ అయితే మందులు ఉచితంగా ఇవ్వబడతాయి. వరంగల్ పోచమ్మ మైదాన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సర్వర్ డౌన్ కారణంగా ఆస్తి రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాంకేతిక లోపంతో కార్యాలయాల్లో సేవలు అంతరాయం కలగడంతో ప్రజలు గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ కార్మిక సంఘం నూతన కార్యవర్గాన్ని కార్మికులు ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా కౌన్సిలర్ గాదపాక రవీంద్రను ఎంపిక చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ సంఘానికి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు. కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరారు. హుస్నాబాద్ పురపాలక సంఘం కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి పబ్లిక్ హెల్త్ వర్కర్సు అంటే శానిటేషన్ సిబ్బందికి సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. గతంలో కూడా 2014 నుంచి 2019 వరకు కూడా నన్ను గౌరవాధ్యక్షునిగా ఎన్నుకొని అనేక పోరాటాలు చేసి వేతన పెంపు కోసం కానీ జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి పిలుపు కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరియు మళ్ళా మధ్యలో కూడా వాళ్ళ కార్యవర్గం పటిష్టంగా కొనసాగింది. అప్పుడు కూడా వాళ్ళు అనేక పోరాటాలు చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు నూతనంగా ఈరోజు మున్సిపల్ సిబ్బంది సిఐటియు ఆధ్వర్యంలో వీళ్ళు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సిఐటియు అనేక పోరాడుతూనే మనం పని కూడా బాధ్యతను కూడా పూర్తి స్థాయిలో నిర్వర్తించాలి. బాధ్యత పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తూ మన హక్కుల కోసం పోరాడాలి. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు. కాబట్టి మన కనీస వేతన చట్టాన్ని మన జీతభత్యాల కోసం కానీ మన పనిదినాల కోసం కానీ ఏదైతే జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి సిఐటియు యూనియన్ పిలుపునిస్తుందో ఆ పిలుపులో భాగంగా మనం పనిచేయాలని తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మున్సిపల్ కార్మిక యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గడిపే సారే అని నన్ను ఎన్నుకోబడింది. కార్మిక సోదరులకు అందరికీ ధన్యవాదాలు. అలాగే గౌరవ అధ్యక్షుడిగా గాదపాక రమణ గారిని ఎన్నుకోవడం జరిగింది. అందరి కార్మిక సోదరులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు గడిపే సారే అధ్యక్షులు కొండేటి సంపది ప్రధాన కార్యదర్శి ఎన్నుకోగలిగిన
కార్మికులకు యూనియన్ ప్రెసిడెంట్. ఏదైనా కార్మికులకు చెందవలసిన అటువంటి ప్రతి దాన్ని వాళ్ళ ద్వారా మాకు అందే అటువంటి ఉపయోగించవలసిందిగా మనం కోరుకుంటున్నాం పెద్దలందరికీ. ములుగు జిల్లా కోర్టు సముదాయంలో బాంబు ఉందంటూ వచ్చిన అనామక ఈమెయిల్తో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని జాగ్రత్తలతో గాలింపు చర్యలు చేపట్టారు. కోర్టు సిబ్బంది న్యాయమూర్తులను భద్రతతో ఉంచి కోర్టు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల 92వ వర్ధంతి సందర్భంగా సామర్లకోటలో భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 40 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల త్యాగం చిరస్మరణీయమని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సామర్లకోట భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 95వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. నేటి యువతరం ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. భగత్ సింగ్ త్యాగాలను గుర్తుపెట్టుకోవాలి. రాజ్గురు, సుఖదేవుల త్యాగాలను గుర్తుపెట్టుకుని ఇలాంటి సామాజిక అవసరాలు తీర్చేలాగా రక్తదాన శిబిరాన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నేను 51వసారి ఇవ్వడం జరిగింది. మీ ముందు నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఇంకొక 50 సార్లు కూడా ఇచ్చేతన జరుగుతుంది. గంజాయి గాని, డ్రగ్స్ గాని ఇలాంటి విషయాల్లో చాలా స్కూళ్లు దాకా కూడా వెళ్లిపోయి అమ్మకాలు జరుగుతున్నటువంటి పరిస్థితి నేడు కనబడతా ఉంది. ప్రభుత్వాలు నామమాత్రపు చర్యలే తీసుకుంటూ ఉన్నాయి. కాబట్టి యువత చెడు మార్గం పట్టకుండా సామాజికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భారతదేశ అభివృద్ధిలో యువత పార్టిసిపెంట్ వాళ్ళ యొక్క ప్రాముఖ్యత పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టే భగత్ సింగ్ యొక్క 95వ వర్ధంతిని గుర్తుపెట్టుకుని ఇలాంటి అనేక కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర యువతకి, సామర్లకోట మండల యువతకి పిలుపునివ్వడం జరుగుతుంది. కరీంనగర్, భగత్ నగర్ లో స్వాతంత్ర సమరయోధులు షాహిద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల వర్ధంతి సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ విగ్రహం దగ్గర ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు యువకులందరికీ కూడా స్ఫూర్తి. ఆ రోజు జరిగినటువంటి స్వతంత్ర ఉద్యమంలో ఈరోజు యువకులందరినీ కూడా ఏకం చేసి స్వతంత్ర ఉద్యమంలో మమేకం చేసి భారతదేశ స్వతంత్ర కోసం పోరాటం చేసినటువంటి భగత్ సింగ్ గారు, సహదేవ్ గారు, రాజగురు గారిని ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం అన్యాయంగా, దారుణంగా అతి చిన్న వయసులో ఉరిదీసి చంపడం జరిగింది. వారు చేసినటువంటి త్యాగాలను ఈరోజు కూడా యువత స్ఫూర్తికి తీసుకొని ఈ రోజుకు వారు చేసినటువంటి త్యాగాలను స్మరించుకుంటుంది. భారతదేశ వ్యాప్తంగా భగత్ సింగ్ గారిని, సహదేవ్ గారిని, సుఖ్దేవులను స్మరించుకుంటూ యువతంతా కూడా వారి స్ఫూర్తిని ముందుకు తీసుకొని ఈరోజు దేశ రక్షణ కోసం కానీ, దేశ అభివృద్ధిలో కానీ, అదేవిధంగా మనకున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కానీ వారి స్ఫూర్తితో పనిచేస్తూ ఉన్నారు. వారి త్యాగం ఎప్పటికి కూడా ఈ దేశం మర్చిపోదు. వారి త్యాగం ఎప్పటికి కూడా యువత మర్చిపోదు. అటువంటి త్యాగాలతో కూడినటువంటి మన స్వతంత్రం తెచ్చినటువంటి ఫలాలను మనం నేటికి అనుభవిస్తున్నాం కనుక ఇంకా పెద్ద ఎత్తున ఇటువంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో ఇంకా యువత ముందుకు రావాలని చెప్పి సందర్భంగా కోరుతాం. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం మంచిరెడ్డి చెరువు వద్ద ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ 11వ వార్షిక కళ్యాణ తీర్థ మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రత్యేకంగా హోమ పూజలు, స్వామివారి కళ్యాణం నిర్వహించి సుమారు 1500 మంది భక్తులకు అన్నదానం చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగించారు. కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన గ్రామస్తులు, దాతలకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
కమాన్ చెరువు సర్కిల్ 46 డిప్యూటీ కమిషనర్ జ్యోతిరెడ్డి, తేనా అసోసియేషన్ అధ్యక్షుడు రమణ మరియు వారి బృందం పారిశుద్ధ కార్మికుల సహకారంతో బయళ్ల చెరువు శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. చెరువులో పేరుకుపోయిన ప్లాస్టిక్ మరియు చెత్తను జేసీబీ టిప్పర్ల సహాయంతో తొలగించారు. కర్మన్ఘట్ హనుమాన్ ఆలయం హుండీ లెక్కింపులో డూప్లికేట్ నోట్లు బయటపడడం కలకలం రేపింది. భక్తులు సమర్పించిన నగదులో 100, 200, 500 రూపాయల చిల్డ్రన్స్ బ్యాంకు పేరుతో ఉన్న నకిలీ నోట్లు గుర్తించారు. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయగా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్. రంగారెడ్డి జిల్లాలో అటల్ మరియు కలాం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మెద్దెల జితేందర్. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ చియర్స్. పన్నుల వసూలులో అలసత్వం సహించమన్న పంచాయతీరాజ్ కమిషనర్ విఆర్ కృష్ణతేజ మైలవరపు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.